విద్య నైపుణ్యం రెండూ ముఖ్యమే, కానీ జీవితంలో నైపుణ్యాలు అత్యవసరం. ప్రధాని మోదీ చదువులను భారంగా చూడొద్దు, పరీక్షలను పండగలా చూడాలి. మారుతున్న కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. పరీక్ష పే చర్చలో 9వ ఎడిషన్లో భాగంగా స్టూడెంట్లు టీచర్లతో ప్రధాని ముఖాముఖి అంటూ మనం వార్త చూస్తున్నామండి. ఇక విద్య ముఖ్యమే, విద్యతో పాటు నైపుణ్యం స్కిల్స్ కూడా ముఖ్యమే. ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే విద్య కంటే ఎక్కువ కూడా స్కిల్సే ఇంపార్టెంట్ అయిపోయింది. విద్య ఒక్కటే కాదు, దాంతోపాటు స్కిల్స్ కూడా ఉంటేనే మనం జాబ్ కొట్టే పరిస్థితి ఉన్నది. అంటే బయట పరిస్థితి ఆ విధంగా ఉంది. ఈరోజు ఏఐ వచ్చింది కదండి, ఏఐ రావడం వల్ల చాలా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది, చాలా పరిస్థితి వచ్చింది. సో నరేంద్ర మోడీ గారు, మీరు గొప్ప నాయకుడు, మీరు కొంచెం ఆ విద్య మీద దృష్టి పెట్టండి. మంచి విద్య, ఈ దేశ భవిష్యత్తుని కాపాడేదే విద్య. నేటి బాలే రేపటి పౌరులు అంటారు కదా, సో అలాంటి వాళ్ళకు సరైన విద్యను అందించాలి. ఈరోజు కార్పొరేట్ స్థాయిలో ఉన్న విద్యను ఒక పేదవాడికి కానీ, మధ్యతరగతి కానీ, ఉన్నోడికి కానీ ఒకే విద్య అందాలి, సమాన విద్య అందాలి. ఈ సమాన విద్య అందినప్పుడే ఈ దేశం నెంబర్ 1 అయినట్టు, ఈ దేశం బాగుపడట్టు. మీరు అమెరికాతోనో ఇంకో దేశంతోనో ట్రేడ్ డీలు ఒప్పందాలు చేసుకుంటే కాదు గొప్ప దేశం అయినట్టు. గొప్ప విద్య అందించాలి. మన భారతదేశంలో మన కేరళ చూసుకోండి, కేరళ ఈరోజు ప్రపంచానికే వెలుగు చూపిస్తూ ఉంది, ప్రపంచంలో నెంబర్ 1 అయింది. ఫ్రీ ఎడ్యుకేషన్, ఉచిత విద్య అందిస్తూ ఉంది కేరళ రాష్ట్రం. అందులోనూ సమాన విద్య, అందరికీ సమాన విద్య. కొంత ఆలోచన చేయాలి. ఆ విధంగా అన్ని రాష్ట్రాలు కేరళని ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాలు ముందుకు పోవాలి.